యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీంతో పాటు మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు 2.5 లక్షల మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక మంత్రి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. ఆడియో మంత్రి గారు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి, అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని, నిన్నెందుకు బర్తరఫ్ చేయవద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగ ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పు కదా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయవద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసారు. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని బలి చేసుడేంది? ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. నిన్న కూడా ఇలా ఈయనకు ఎట్లయిపోయిందంటే, ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా. ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని హుస్నాబాద్లో అమనగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి వింటూ. మాక్సిమం అది స్కూల్లో అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చి ఉన్నాయి. స్కూల్లో అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్? బుద్ధిగా వేదనా కొడుకులకు ఎంతమంది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చి నేను తీసుకున్నా పర్మిషన్? అది మరొకటి నన్ను ఆపుతా అంటాడు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే అవుతా అడ్డుకుంటా అంటే ముట్టి వాళ్ళు కూడా నా కొడుకుల వల్ల నేను తమాషా చెబుతున్నా. వచ్చిన నా కొడుకులు నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్టేషన్ కు. నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు 4 పిల్లలు ఊళ్ళంతా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకునే ఇస్తారా? ముట్టిపోక నేను కూడా అలవడతా చేయకూడదు. విన్నారు కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇవాళ మంత్రిగా ఎదిగినావు,
నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను అని విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇలా వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని భూతు పురాణాలు, లేకుంటే మన సిరిసిల్ల సభలో వినట్టు డిషుం కుదుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రు, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని అది సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనన్నా మారు, ప్రజలకు ఏమన్నా చెయ్యి. కానీ ఇదేదో ల్యాండ్ మీకు అసలు నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ 2 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి. కానీ సరే అది ఏం చేసినా దాన్ని నేను మంచి పనులు చేయకని మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ భూత పురాణాలు ఏంది, మాట్లాడే భాష ఏంది, కథ ఏంది, కార్ఖానేంది? నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి. ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడుడు తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు. మీరు యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి. ఈయన మాటలు వింటే, ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఏగినట్టుంటుంది ఈ కథ ఈయనతో ఉంటే. కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంటే అట్లా చేయండి. మీకు ఉదాహరణ చెప్తున్నా, మొన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచమన్నారు, వీళ్ళు పంచిరు, అయిపోయింది. వీళ్ళు వంచిన తర్వాత మొన్న జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇబ్బంది వచ్చింది. మరి ఇదే మంత్రి గారు ఎందుకు కాపాడలేకపోయినా? ఇదే మంత్రి గారు చెప్తురు చేసిపోతురు, మరి ఎందుకో కాపాడుకోలేకపోతురు? అంటే కేవలం మిమ్మల్ని వాడుకుంటాడు, ఇచ్చిపెడతాడు. దయచేసి మీరు ఇది మర్చిపోకండి. మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి. ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం. నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా, కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్, మీరు చెక్కులు పంచిండు, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకుపోయి కమలాపూర్ మండలంలో 62 చెక్కులు, నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇచ్చిర్రు. ఓకే, సంతోషం, మీరు ఇచ్చిర్రు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ 62 చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశం